ఆత్మహత్యలు శరణం అనుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో 1,00,000 మంది చనిపోయినారు. నేను ఖచ్చితంగా ఆందోళనలో ప్రతి పల్లెలో పోయి సమస్యలు తెలుసుకొని అక్కడ 6 నెలల నుంచి సమస్యల లోపల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్తున్నా. ఒక్కసారి అవకాశం ఇచ్చాడన్న లోకల్ వ్యక్తిని, మిమ్మల్ని నాన్ లోకల్ వ్యక్తి వచ్చాడు బీజేపీ నుంచి. మరి ఆయన ఏమి చేస్తాడు? ఏదైనా సమస్య వస్తే ఎక్కడ పోతాడు? సమస్య వస్తే నేను ఇక్కడ 24 గంటల ఆందోళన ఉంటా. మరి ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పండి? సమస్య వస్తే నేరుగా రావచ్చు. వెయిటింగ్ కూడా ఉండదు నా దగ్గర. ఒక్కరు మాట్లాడిన ఇంకొకరికి అవకాశం కల్పించుకుని పోతా, కానీ గంటల తరబడే విధంగా పెట్టను. ఆ విధంగా కూడా చేస్తా సహాయము. ఏదైనా సమస్య ఈ ఊరి సమస్య కాదు, నా సమస్యనే నేను ఎట్లా పరిష్కరించాలని ఆలోచించుకొని దాని మీద నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే సొంత కొడుకుగా ఎవరేస్తారు ఈ ఊరికి. ఈ ఊరిలోన ప్రతి రైతు తెలుసు, ప్రతి కార్మికుడు తెలుసు, అందరూ నాకు బాగా తెలుసు. ఇక్కడ నాకు స్నేహబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను హాస్పిటల్ నుంచి చాలా సేవలు చేశాను. ఎందుకంటే నేను అందరూ ఇప్పుడు పార్థసారి వచ్చాడు, గతంలో ఎంపీగా నిలబడినాడు, ఏది చేయలేదైనా. ఏమని ఒక పరిశ్రమ చేయలేదు. నాకు మోడీ బాగా అనుకూలము. నాకు మోడీ ఏం చెప్తాడు ప్రేమ చేసి ఉంటాడు. మళ్ళీ ధరలు పెరిగినా ఉంటాడు, ఆయన ధరలు పెరిగా ఉంటాడు. మరి ప్రభుత్వం ఉంటుంది ఎవరిది? బీజేపీ ప్రభుత్వం పెట్టుకుని ఆయన ధరలు పెరిగే ఉంటాడు. మరి ఆయనకు అంత శుద్ధి లేదు. అదే ప్రభుత్వం ఆదు పెట్టుకొని ధరలు పెంచిందంటే మరి ఎవరు పెంచారు? మీరు పెంచట్లే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? ఎందుకు లేదు కదా? ఒక్కసారి ఆలోచించండి రైతు సోదరులారా. మనకు కంపల్సరిగా మనం బాగుపడాలంటే అసమృద్ధి. ఇది తల్లి పార్టీ, ఇది మనకు అన్నం పెట్టే పార్టీ. ఇది చేయలేకుంటే ఇది అభయాసము. మనకు అభయాసం ఇవ్వడానికి ఈ చెయ్యి. ఈ చేయలేకపోతే మనం ఇబ్బంది పడతాము. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఇప్పుడుండే ఎమ్మెల్యే కానీ, గతంలో ఉండే పాలకులు కానీ, మన తర్వాత ఇప్పుడు వచ్చే కొత్త వ్యక్తి పార్సాద్ గారు, నేను ఎన్నో పలపురాలు ఎన్నో విషయాలు చెప్తున్నాడు. నేను అది చేస్తా ఇది చేస్తాను. మళ్ళీ గతంలో 5 ఏళ్ల కింద 4-5 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఆయన ముందుగా మన భారతదేశంలో 300 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో నల్లధనం మూలుగుతుంది. దీన్ని తీసుకొచ్చి మీ ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి? నరేంద్ర మోడీ సమాధానం చెప్పారు దీనికి. ఎక్కడైనా వచ్చారా మీరు చెప్పండి? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా కొత్తగా? ఈ పెద్ద మనిషి రైతుల రెట్టింపు ఆదాయాన్ని తీసుకొస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు. రైతుల ఆదాయం రెట్టింపట. ఆదాయం రెట్టింపు అయిందన్నా 2014, 2007 10,000 రూపాయలు క్వింటల్ చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు రైతులు ఎక్కడైనా సుఖంగా ఉన్నారా? మనం గ్రామీణ ప్రాంతం అంటే ఎక్కడ కూడా సుఖంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇదే నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి 2014గా మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వాళ్ళు ప్రచారం నిర్వహించిపోయారు, పెద్ద సభలు పెట్టారు. ఆ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలేంటి? ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ రైతాంగాన్ని వాళ్ళ యొక్క ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఎక్కడైనా